హరినారాయణ 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 ఎను మనవే హరినారాయణ 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 ఎను మనవే హరినారాయణ ఎను మనవే ನಾರಾಯಣನೆಂಬೋ ನಾಮದ ಬೀಜವ ನಾರಾಯಣನೆಂಬೋ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬೀಸಿದ ಧರೆಯೊಳಗೆ ನಾರಾಯಣನೆಂಬೋ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬೀಸಿದ ಧರೆಯೊಳಗೆ ಹರಿನಾರಾಯಣ ನುರಿತ ನಿವಾರಣ ಹರಿನಾರಾಯಣ ನುರಿತ ನಿವಾರಣ ಹರಿನಾರಾಯಣ ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ ಎನು ಮನವೇ ఒక వస్తువును మనము ఎంత శుచిగా అర్పించాలా దేవతలకు అంటే చాలా శుచిగా అర్పించాలి. ఆ నియమాలు ఉల్లంఘించి యజ్ఞాలు చేయించి ధనము సంపాదిస్తున్నాడు. నిషిద్ధ పదార్థములను సేవిస్తాడు. అభక్ష భక్షణాదులు కావిచ్చాడు. అంతేకాదు నిషిద్ధ ఆచరణము ఇలా చేస్తూ చేస్తూ అతడు చాలా కలుషితుడైపోయాడు. అనేక దుర్వ్యసనములు దానికి లోనయ్యాడు. దానివల్ల అతని శరీరము అనేక రోగాలతో నిండిపోయిందట. అందుకే బంధువులందరూ కూడా అతన్ని వదిలిపెట్టేశారు. ఇతడు మన దగ్గర వద్దని అతన్ని దూరంగా వదిలేశారు. దారిద్ర్యము, దుఃఖము, రోగము, దురవస్థలచే చాలా బాధపడుతున్నాడు. అనేక రోగాలతో చేరి ఆ శరీరము అలాగే తిరుగుతూ తిరుగుతూ తాను అలాగే వెళుతూ నర్మదా నదీ తీరానికి వెళ్ళి ప్రాణములను కోల్పోతాడు. అతని భార్య బంధుమతి అని ఆమెకు పేరు. ఆ భర్త చనిపోయి ముందే ఆ పురుషునికి తగిన భార్య. ఆమె అలాంటి దుర్వ్యసనములతో కూడింది. భర్త చనిపోయిన తర్వాత తాను స్వేచ్ఛగా తాను ఎక్కడంటే అక్కడ వెళ్ళడము, తాను స్వేచ్ఛాచారిగా రోజు రోజు కొందరు పురుషులను వెతుకుతూ పురుషుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇలా చేస్తూ చేస్తూ వారిని బహిష్కరించి కొట్టి తిట్టేశారు. వాళ్ళు చనిపోయారు. అయితే నా కర్మ ఏమంటే వారిద్దరి గర్భములో నేను పుట్టాను. నేను చిన్న చిన్న పాపములు చేయలేదు. నేను చేసిన పాపాలు చాలా పెద్దది. గోహత్య చేశాను, బ్రహ్మహత్య చేశాను, బ్రహ్మస్వరించాను, దేవాలయాల్లో వెళ్ళి నేను చాలా ధనాన్ని అపహరించాను, దేవుని సొత్తంతా అపహరించాను. ఇలా చేస్తూ చేస్తూ ఒకనాడు ఒక వేశ్యాస్త్రీతో కలిసి ఇద్దరం కలిసి వెళ్ళాము. ఒకరోజు ఒక రాత్రి మా విలాసానికి ఎక్కడ స్థలమని చూస్తే ఒక విష్ణు మందిరం అనిపించింది. ఆ విష్ణు మందిరానికి వెళ్ళాము. లోపల వెళితే చీకటిగా ఉంది. సరే ఇక్కడ అయితే మాకు స్థలం బాగుందని చెప్పేసి అంత జనాలు ఎక్కువ తిరగక అక్కడంతా మట్టి చెత్త ఎక్కువగా పడింది. అప్పుడు నేను వేసుకున్నటువంటి నా వస్త్రము చేత, ఉత్తరీయం చేత మాకెంత కావాలో అంత స్థలం అంతా కూడా మట్టితో ఆ వస్త్రంతో ఆ మట్టినంతా ఆ దుమ్మంతా తీసి శుద్ధిపరిచి నీళ్లతో కొద్దిగా నేను అక్కడంతా కూడా శుద్ధిపరిచాను, తుడిచాను. చీకటి ఉంది కదా, దీపం కావాలని ఆ దేవుని గుడిలో ఉండే దీపాన్నే కొద్దిగా ఒత్తిని పెద్దగా చేసి అక్కడుండే నూనెను వేసి దీపం వెలిగించాను. మేమిద్దరము అక్కడే ఉన్నాము ఆ వేశ్యాస్త్రీతో. ఆ నగర పాలకులందరూ చూచారు, వచ్చారు. ఈ ఇద్దరు దుర్మార్గులు అని చెప్పేసి మా ఇద్దరిని కొట్టి చంపేశారు. అక్కడ చనిపోయారు. ఆ నగరపాలకు వెళ్ళిపోగా దేవలోకము నుంచి విమానం ఒకటి వచ్చింది. దేవదూతలు వచ్చి మమ్మల్ని ఆదరంగా
తీసుకెళుతున్నారు. దివ్యమైన దేహము లభించింది మాకు. అద్భుతమైన దేహము చేత ఆ విమానాన్ని అధిరోహించి వెళ్ళాం. అలాంటి ఉత్తమ లోకములో మాకు స్థానం దొరికింది. నేను భూమిలో ఉండే ఎన్ని మట్టి కణములను నా వస్త్రంతో తుడిచానో అన్ని జన్మల్లో చేసినటువంటి పాపమంతా పరిహారం అయిపోయింది. దేవదూతలు చెప్తున్నారు, రే మూర్ఖుడా, చాలా పాపాలు చేశావు, నిన్ను చూస్తేనే పాపములు వస్తుంది. అలాంటి నీ పాపములు ఒక్కసారి పోయింది. ఎందుకో తెలుసా? నీవు ఆ విష్ణు మందిరములో, దేవుని ఆ స్థలములో పడినటువంటి ఆ చెత్తను, దుమ్మునంత, కసువనంత ఊడ్చి నీవు బాగా అక్కడ తుడిచావు, దీపం వెలిగించావు. ఆ పుణ్యము చాలా గొప్పది. ఆ ప్రభావము చేత నీకింత గొప్ప జరిగింది. నీవింక ముందు జన్మలో పాపమంతా పోగొట్టుకొని ఉత్తమ జన్మ పొందుతావు అని చెప్పేసి ఆ దేవతలు అన్నారు. అందుకే నేను ఇక్కడ భూమిలోకంలో ఒక గొప్ప మహారాజుగా పుట్టాను. అయితే నాకు ఆ దేవతలు చేసిన మహోపకారం ఏమంటే పూర్వజన్మ స్మరణనిచ్చారు. ఆ పూర్వజన్మ స్మరణ చేత నాకు ఇప్పుడు అనిపించింది, ఏదో నా విలాసము కొరకు నేను ఆ రోజు మందిరాన్ని శుభ్రపరిస్తేనే నాకు ఇంత కలిగినప్పుడు, ఇక దీన్ని తెలిసి నేను విష్ణు మందిరాన్ని స్వచ్ఛపరచడము, పూజించడము, దీపారాధన చేయడం చేస్తే ఇంకా ఎంత పాపం పరిహారం అవుతుంది అని తెలిసి అప్పటి నుంచి నేనే ఈ పనిలో దిగాను అని ఆ జయధ్వజుడనే మహారాజు తన పురోహింతో, వీతిహోత్రంతో చెప్తాడట. అంటే విష్ణు మందిరాన్ని, హరి మందిరాన్ని మనము ఈ విధంగా శుద్ధిపరిస్తే ఎంత ఫలమో చూడండి. అందుకే అంబరీష మహారాజు చెప్తున్న కరౌహరిర్ మందిర మార్జనాదిషు అన్నాడు. తన చేతులు ఎప్పుడూ కూడా ఆ భగవంతుని తాను కట్టించి ఇచ్చిన యమునా తీరంలో మధువనం అనే ఒక వనము, ఆ వనములో ఉండే దీంట్లో తాను నిత్యము ఆరాధించేవాడట ఆ భగవంతుని. ఆ మందిరాన్ని తానే స్వచ్ఛపరిచేవాడట ఆ మహారాజు. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వము కలిగినవాడు అంబరీష మహారాజు. అతనికి ఆపద వచ్చింది, భక్తులకు కూడా ఆపద వస్తుంది, దేవుడు పరీక్షిస్తాడు. రెండోది, వారి వారి ప్రారబ్ధ కర్మానుసారంగా భక్తులైనా కూడా ఈ జన్మలో భక్తులు మంచి పనులు చేస్తూ ఉన్నా కూడా జన్మాంతరములో చేసిన ఏదైనా పాపం ఉంటుంది కదా, ఆ పాప ప్రభావము చేత అన్ని రకముల దుఃఖములను పొందాల్సిందే. విద్య లేక, జ్ఞానము లేక, సంతానము లేక, వివాహము లేక, ధనము లేక, మొత్తానికి ఏదేది కలుగుతుందో అదంతా కూడా జన్మాంతరములో చేసినటువంటి ఫలితమే. ఆ మహారాజుకు ఆపద ఎవరి వల్ల వచ్చింది అంటే దుర్వాస మహర్షి వల్ల ఒకసారి వచ్చింది. అయినా భక్తులను భగవంతుడు పరీక్షిస్తాడు. ఆ ఆపదకు తట్టుకోగలిగితే వెంటనే ఆ ఆపదల్లో కూడా భగవంతుని వదలరు వాళ్ళు. కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మని చివరిలో కృష్ణుడు పాండవులను రాజ్యంలో స్థాపించి తిరిగి ద్వారకకు వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చిన కుంతితో అడుగుతాడు, అమ్మా కుంతి, నీకేం కావాలో వరం కోరుకోను. ఆమె అడిగిన వరమేమి? అడుగడుక్కు ఆపదలివు, నాకు ఇంకేం వద్దు అని చెప్పేసి ఆపదలనే అడిగింది. ఆపదలు ఎందుకు అడుగుతుంది అంటే ఆపదలు వచ్చినప్పుడే దేవుణ్ణి స్మరిస్తామట. ఆ స్మరించినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. అంటే నిన్ను, నీ దర్శనము కలిగించే ఆపదలు నాకు గొప్ప, నీ విస్మరణనిచ్చే సంపదలు వద్దు అని కుంతి యొక్క అభిప్రాయం. అలాగే అంబరీషరాజు వంటి మహనీయులు కూడా ఆపదలు వచ్చిన ఆపదల్లో కూడా వారు భయపడరు, భగవంతుని వదలరు. మానసికంగా, వాచనికంగా ఎప్పుడూ భగవంతుని వాళ్ళు కొలుస్తూనే ఉంటారు. అది ఒక సందర్భం. తన ఇంటికి దుర్వాస మహర్షి అతిథిగా వస్తాడు అంబరీషరాజు ఇంటికి. ఏకాదశి వ్రతం చేశాడు. ఆ ఏకాదశి వ్రతానికి కూడా పూర్వము 3 రోజులు తిథిత్రయములంటారు. దశమి, ఏకాదశి, ద్వాదశి.
దశమి ఏకభుక్తంగా, ద్వాదశి ఏకభుక్తంగా, అంటే ఒక్కసారి మాత్రం భోజనం చేయటం ఏకభుక్తం. అంటే ఒక శ్లోకం కూడా ఉంది, ఏకభుక్తో మహాయోగి అంటారు. ఒక్కసారి భోజనం చేసేవాళ్ళు యోగులు అంటారు. ఆకలి లేకుండా ఖాళీగా ఉంటే కాదు, అది ఆకలి ఉండి కూడా వదిలిపెట్టడం అన్నమాట. ఆ ఏకభుక్తంతో ద్వాదశి దశమి ఏకాదశి రోజు ఒక్క భోజనం కాదు, ఒక్క నీరు కాదు, ఏది లేకుండా ఉండాలి. చెప్తాను తర్వాత ఏకాదశి యొక్క మహత్వం ఎంత అని, దానితో వచ్చే శక్తి ఎంత అని. అలాంటి ఏకాదశి వ్రతాన్ని తాను చేస్తూ ఒక జీవనంలో ఒకసారి ఉద్యాపనం అనే ఒక వ్రతాన్ని చేస్తూ చనిపోయేంత లోపల ఏదైనా ఒక దివ్యమైనటువంటి ఏకాదశి ఉద్యాపన వ్రతం అని ఒకసారి చేయాలా. దానికి సంబంధించిన యాగములు, పూజలు, గోదానము, భూదానము అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చిన అతిథులకు ద్వాదశి రోజు భోజనం చేయించాడు. అందులో దుర్వాస మహర్షి కూడా వాళ్ళందరి భోజనాలు అయిన తర్వాత వస్తాడు. అతన్ని ఆహ్వానిస్తాడు, రండి అని. సరే నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్పేసి దుర్వాస మహర్షి వెళతారు. యమునా నది స్నానం ఆచరించి, అయితే మహర్షికి ఏకాదశి ఉపవాసం చేశాను, ఆకలవుతుంది అనే భావన లేదు. వాళ్ళకొకటే ఏకాదశి వ్రతం చేస్తూనే ఉంటారు. మిగతా రోజుల్లో కూడా ఏకాదశి, మనం ఒక్క ఏకాదశి ఉండడమే కష్టము. వాళ్ళకు ఆహారం దొరికితే స్వీకరిస్తారు, లేదా అంటే ఏకాదశి. స్నానానికి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాడు, బాక్య ప్రపంచ జ్ఞానం లేదు, మర్చిపోయారు. ఇటు ద్వాదశి తిథి దాటిపోతుంది. అంబరీష మహారాజుకు ఒక సంకటం, ప్రాణ సంకటం వచ్చింది, ధర్మ సంకటం వచ్చింది. ఏమా ధర్మ సంకటం అంటే, ఏకాదశి ఉపవాసం చేసేది చాలా 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 ముఖ్యమైనది. ఒకటి గ్రహించాల, ఏకాదశి ఉపవాసం అంటే మనము కొందరి భావన, ఏం భావన అంటే, ఉపవాసం అంటే వండిన భోజనం అనే పదార్థం, అన్నం మాత్రం తినకుండా మిగతాది ఏదైనా తినవచ్చు అనే ఒక కాన్సెప్ట్ మనది. అది శాస్త్రములు చెప్పలేదు, మనం చెప్పుకొని మనమే రచించుకున్నాం కొన్ని శాస్త్రములు. ఎక్కడ చెప్పలేదు ఇది. ఉపవాసము నిరాహారం, ఉపవాసం అనే శబ్దం కంటే నిరాహారం అనే శబ్దం సరి అయింది. ఉపవాసం చేయుట అంటే అర్థమేమి? ఆ భగవంతుని సమీపములో ఉండుట, వాసం చేయుట, అంతే దానికి అర్థం. అంటే బయటి పదార్థాలు ఏది తినకుండా ఉండండి అని అలా తాత్పర్యం. దాని నిజమైన అర్థము నిరాహారం అంటే ఎలాంటి ఆహారము కూడా తీసుకోకుండా ఉండటము. అలాంటి నిరాహారాన్ని చేయాలా ఏకాదశి రోజు, అది చాలా ముఖ్యము. ద్వాదశి రోజు అంటే నిరాహారం అంటే ద్రవ పదార్థములు కానీ ఘన పదార్థము కానీ ఏది తీసుకోకూడదు. పాలు తీసుకున్నా ఉపవాస భంగమే, పెరుగు తీసుకున్నా అంతే, మజ్జిగ తీసుకున్నా అంతే. ఏదీ లేకుండా అలాగే ఉండడమే ఏకాదశి. ఆ ఏకాదశి కూడా వరాహస్వామి తన భార్య అయిన ధరాదేవితో వరాహ పురాణములో చాతుర్మాస్య కల్పమనే చోట ఏకాదశిని గురించి చెప్పేటప్పుడు తానంటాడు, ఎలాంటి ఏకాదశి చేయాలంటే, ఈరోజు దశమి ఉంది ఉదయము సూర్యోదయం సమయంలో, ఆ తర్వాత ఏకాదశి వస్తే దాన్ని చేస్తారు. ఊరికే అది ఏకాదశి అనడానికి కానీ ఆచరణకు పనికిరాదు, ఆచరించనే కూడదు. ఇది వరాహస్వామి చెప్పింది, మేము చెప్పడం కాదు. ఎవరైనా దశమితో కూడిన ఏకాదశిని చేస్తే వారికి పుణ్యం కాదు, అనర్థములు కలుగుతుంది. గాంధారి అలాంటి ఏకాదశిని చేసి 100 మంది కుమారులను పోగొట్టుకున్నదట. ఆ ఏకాదశి చేయకూడదు. ఎప్పుడు ఏకాదశి మిగులు ఏకాదశి చేయాలి. ప్రారంభ ఏకాదశి కాదు, మర్నాడు మిగులాల. మిగులుట అంటే సూర్యోదయానికి కాదు, సూర్యోదయము కంటే మునుపుగా ఉషోదయం అని చెప్పేసి అరుణోదయం అని 1.5 సమయం వెనుకల, ఆ సమయానికి కూడా ఒక చిన్న విగడియ అయినా ఆ దశమి దానికి స్పర్శమైతే దశమితో కూడి ఉంటే ఆ రోజును దశమిగా ఆచరించమని వరాహస్వామి చెప్తాడు. ఆ మర్నాడు ద్వాదశి ఏకాదశి లేకున్నా ద్వాదశి ఉన్నా ఉపవాసం చేయండి ఏకాదశి నిమిత్తంగా. అది ఏకాదశి. అది ఏ ఆహారము కూడా
ద్రవ ఆహారము కావచ్చు, ఘనమైన ఆహారం కావచ్చు, ఏది కూడా గ్రహించరాదు. ఇకపోతే ద్వాదశి రోజు సకాలానికి పారణ అంటారు. పారాయణం కాదు, పారాయణం అంటే పఠనం చేసేది. పారణ అంటే ఉపవాస దీక్షను విరమించడానికి తీసుకొని ఆహారాన్ని పారణ అని అంటారు. రోజు భోజనం చేస్తే పారణం అనకూడదు. అది ఉపవాసం చేసిన తర్వాత దానికి విరమిస్తూ తీసుకునే ఆహారానికి పారణం అంటారు. అది సకాలానికి చేయాలి. అందులో సాధన ద్వాదశి అల్పంగా, అతి స్వల్పంగా ఉంటుంది. ఆ రోజు అంత లోపలనే చేయాలి. లేదా అంటే ఏకాదశి ఫలమంతా వెళ్ళిపోతుంది. పోతే పోయిందంటేనా, ప్రాణం పోయినా పర్వాలేదు, ఏకాదశి వ్రతాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు అనేదే సిద్ధాంతం. అందుకేం చేయాలా? ఈ ధర్మ సంకటం వచ్చింది. అతిథిని, విప్రవర్యుని, ఆ గొప్ప మహానుభావుని, త్రికాల జ్ఞానుడు దుర్వాస మహర్షి, అతన్ని పిలిచాం. అతనికంటే ముందుగా మేమే ఏదైనా ఆహారం తీసుకుంటే పెద్ద తప్పు అవుతుంది, నరకాది అనర్థములు కలుగుతుంది. అతన్ని వదిలి సరే అతను వచ్చిన తర్వాత చూస్తామంటేనా ద్వాదశి దాటిపోతుంది, ద్వాదశి గడియలే వెళ్ళిపోతుంది, అల్పంగా ఉంది ద్వాదశి. అది ఇంకా అనర్థం, నరకాద్యనర్థం. ఏం చేయాలా అని అక్కడే ఉండే ధర్మజ్ఞులను అడగగా వాళ్ళు చెప్తారు, అశితం నాశితం చయతే ప్రాహురబ్బక్షణం విప్రాహ. రాజా, నీవు ఒక్క ఉద్ధరణి నీటిని చేతిలో వేసుకొని ఆ నీటిని ప్రాశనం చెయ్యి. ఆ నీటిని గ్రహిస్తే అది అశితం నాశితం. ఆ స్వల్ప నీరు, అది కూడా ఎక్కువ కాదు, ఆ కించిత్ ఉద్ధరణితో కొద్దిగానే గొంతు కూడా తడవనట్టుగా ఉండాల. అంత నీటిని మాత్రమే స్వీకరిస్తే అది ఉపవాసము చేసినట్టుగా, పారణ చేసినట్టుగా, మళ్ళా భోజనము చేయనట్లుగా, భుజించిన పాపము రాదు, మళ్ళా పారణ చేసి ఏకాదశి ఉల్లంఘన కాకుండా ఉంటుంది అనేది ధర్మజ్ఞులు, ధర్మశాస్త్రజ్ఞులు చెప్తారు. సరే మంచిదని చెప్పేసి భగవంతుని స్మరిస్తూ అంబరీష మహారాజు చేతిలో ఒక ఉద్ధరణి నీరు, ఒక గ్లాస్లో నీళ్లు వేసుకోలేదు, మళ్ళా ఒక ఉద్ధరణి మాత్రమే వేసుకొని స్వీకరించాడు. అతిథి కొరకు నిరీక్షిస్తున్నాడు.
ఓం